హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో యూట్యూబ్‌లో కొత్తగా వచ్చిన అప్డేట్ గురించైతే తెలుసుకుందాం. అసలు ఈ యూట్యూబ్ అప్డేట్ ఏంటంటే, యూట్యూబ్‌లో కమ్యూనిటీ ట్యాబ్ అనేది కొత్తగా యాడ్ అవ్వటం అయితే జరిగిందండి. అది మై కమ్యూనిటీ అని కొత్తగా యాడ్ చేశారు. అసలు ఈ మై కమ్యూనిటీ అంటే ఏంటి? ఇంతకుముందు కూడా కమ్యూనిటీ ఉంది కదా! కమ్యూనిటీని రీప్లేస్ చేసి పోస్ట్ అని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మై కమ్యూనిటీ ఏంటి అని అడుగుతున్నారా? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానండి. అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్‌ని ఎలా యాడ్ చేయాలి? ఇది యాడ్ చేసుకోవటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? అనే ప్రతీది కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. పక్కన స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి లైవ్‌లోనే చెప్తుంటాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలిసిన వారైతే స్కిప్ చేయండి. తెలియని వారైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ముందుగా మనం ఈ కమ్యూనిటీ ట్యాబ్‌ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో ఇప్పుడు లైవ్‌లోనే చూపిస్తాను చెప్పా కదండీ! ఇప్పుడు లైవ్‌లోనే చూద్దాం. దీనికోసమని మీరు యూట్యూబ్‌ని డెస్క్‌టాప్ సైట్‌లో అయినా ఓపెన్ చేయండి. లేదంటే మొబైల్ యాప్‌లో అయినా ఓపెన్ చేయండి. నేనైతే మొబైల్‌లోనే యూట్యూబ్ యాప్‌ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయ్యుండాలండి. ఇది మన ఛానల్ ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. మీరు ఏ ఛానల్ అయితే యాక్టివేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్‌నే లాగిన్ అవ్వండి. నా ఛానల్ పేరు శేఖర్ టెక్ వరల్డ్ కాబట్టి ఆ ఛానల్‌లో లాగిన్ అయ్యండి. ఇక్కడ వ్యూ ఛానల్ పైన ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ప్రొఫైల్ కనిపిస్తుంది. శేఖర్ టెక్ వరల్డ్ కనిపిస్తుంది. మేనేజ్ వీడియోస్ ఉంది. అనలిటిక్స్ ఉంది. పెన్సిల్ సింబల్ ఉంది. కిందే హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, పోస్ట్. ఇంతకుముందు మనకి కమ్యూనిటీ అని ఉండేదండి. దాన్ని రీప్లేస్ చేసి పోస్ట్ అని పెట్టారు. కమ్యూనిటీని రీప్లేస్ చేసి పోస్ట్ అని పెట్టారు. దానిలో ఏం మార్పు లేదండి. అక్కడేంటంటే పేరు మాత్రమే మారింది. ఈ పోస్ట్ అంటే ఏంటి? అసలు ఈ పోస్ట్ అంటే ఏమీ లేదండి. ఒక క్రియేటర్ అంటే ఇప్పుడు శేఖర్ టెక్ వరల్డ్ అది నా ఛానల్. నా ఛానల్‌లో నేనేదన్నా ఆడియన్స్‌కి చెప్పాలన్నా, ఏదైనా షేర్ చేయాలన్నా ఇక్కడ పోస్ట్‌లో నేను యాడ్ చేస్తుంటా. దాన్ని పోస్ట్‌లో అంటే మనం ఏది కావాలన్నా చేయొచ్చండి. ఇమేజ్ అయినా షేర్ చేయొచ్చు. లేదంటే వీడియో షేర్ చేయొచ్చు. లేదంటే ఏదైనా టెక్స్ట్ రాయాలని రాయొచ్చు. ప్రతీది కూడా క్రియేటర్ మాత్రమే చేయగలరు. అంటే ఎవరైతే ఛానల్ ఓనర్ ఉంటారో వాళ్ళు మాత్రమే రాస్తారు. రాసిన దానికి ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ అనేది వాళ్ళు లైక్ చేయొచ్చు, డిస్‌లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఇంత మాత్రమే వాళ్ళు చేయగలుగుతారండి. ఇంతకు మించి వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడొచ్చిన కొత్త ఈ కమ్యూనిటీ ట్యాబ్‌లో ప్రతీది కూడా ఆడియన్స్ కూడా చేయొచ్చండి. అది ఎలానో ఇప్పుడు లైవ్‌లోనే చూద్దామండి. అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్‌ని ఎలా యాక్టివేషన్ చేయాలో ముందుగా చూద్దాం. ఇప్పుడిక్కడ మనకి మేనేజ్ వీడియోస్ అని ఉంది కదండీ! ఇక్కడ కిందైతే ఎటువంటి లింక్ అయితే కనిపించడం లేదు కదా! ఇప్పుడు మనం ఇక్కడ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఆ లింక్‌ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికోసమని పెన్సిల్ సింబల్ పైన ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మై కమ్యూనిటీని చూసారా? ఇక్కడ దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే ఇలా ఎనేబుల్ అవుతుందండి. ఒక్కసారి బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చిన వెంటనే మనకి ఇక్కడ చూసారు కదా! విజిట్ కమ్యూనిటీ అని యాడ్ అయిపోయింది. ఇది ఇంతకుముందు లేదండి. ఇది యాక్టివేషన్ చేసుకోవటం వల్ల మై కమ్యూనిటీ అని యాడ్ అయిపోయింది. చూసారా? విజిట్ కమ్యూనిటీ పైన ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి శేఖర్ టెక్ వరల్డ్స్ కమ్యూనిటీ అని వస్తుందండి. ఆల్రెడీ ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ ఏం కాదండి. ఇంతకుముందు ప్రీవియస్ కూడా మన ఛానెల్‌లోనే ఒక వీడియో చేయడం జరిగింది. కొంతమందికైతే బీటా వెర్షన్‌లో దీన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళకి ఈ అప్డేట్ అయితే అందించడం జరిగింది. ఒకవేళ మీకు ఈ అప్డేట్ అనేది రాకపోతే యూట్యూబ్ యాప్‌నైతే మీరు ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఇదంతా కూడా అప్డేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ యాప్ ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. యూట్యూబే కాదండి వైటీ స్టూడియో, యూట్యూబ్ 2 కూడా అప్డేటెడ్‌గా ఉంటేనే మీకు ప్రతీది కూడా ఎనేబుల్ అవుతూ ఉంటాయండి. ఏదైనా ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే మీకు అప్డేట్ రాకపోతే ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఏముందండి? ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్స్ కమ్యూనిటీ ఉంది కదండీ! ఇక్కడ మనకి పబ్లిక్ అని ఉంది. అంటే మనం ఏది చేసినా సరే పబ్లిక్‌లోనే వెళ్తుంది. ఇక్కడ ఒకసారి మోర్ పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఏం రాస్తుందండి? యువర్ కమ్యూనిటీ ఈస్ ఎ స్పేస్ ఫర్ యూ అండ్ యువర్ వ్యూవర్స్ టు స్టార్ట్ డిస్కషన్ అండ్ కనెక్ట్. మేనేజ్ ద పోస్ట్ దట్ యూ వాంట్ టు సీ హెల్ప్ యువర్ కమ్యూనిటీ గ్రో. అంటే ఏంటంటే ఇంతకుముందు పోస్ట్ అంటే ఓన్లీ మనమే చేసేవాళ్ళం. ఆడియన్స్ ఎటువంటి పోస్ట్‌లు చేయటం కుదరదు. కానీ ఇప్పుడు ఈ సెట్టింగ్ వల్ల అంటే ఈ ట్యాబ్ యాడ్ అవ్వటం వల్ల మనమే కాదండి మన ఛానెల్‌లో మన ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా కావాలంటే పోస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏది కావాలన్నా గానీ మన ఛానెల్‌లో పోస్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ దీనిలో వాళ్ళ ఇష్టం ఏది పడితే అది పోస్ట్ చేయడానికి కూడా ఉండదండి. దీన్ని మనం సెట్టింగ్స్‌లో సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు కమ్యూనిటీ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వ్యూవర్ పోస్ట్ ఉంది కదా! ఇక్కడ ఆన్‌లో పెట్టండి. ఆన్‌లో పెట్టేటప్పుడు ఇక్కడ పోస్ట్ మోడరేషన్ అని ఉంటుంది. ఇక్కడ బేసిక్ నన్ ఉంటుంది. బేసిక్ ఉన్నది. హోల్డ్ ఆల్ ఉంటుంది. అంటే ప్రతీది కూడా నన్ అంటేనేమో
డు నాట్ హోల్డ్ ఎనీ పోస్ట్. వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా సరే యాక్సెప్ట్ అయిపోతుంది. బేసిక్ అంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్‌అప్రోప్రియేట్ అంటే ఏదైనా బ్యాడ్ కామెంట్స్ లాంటి బ్యాడ్ పోస్ట్ వచ్చినాయి అనుకోండి, దాన్ని యూట్యూబే హోల్డ్ చేసేస్తుంది. అలా కాకుండా హోల్డ్ అని పెట్టారనుకోండి, మీరు ఎప్పుడైతే వాళ్ళు పోస్ట్ పెడితే మీకు రిక్వెస్ట్ వస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ ఛానల్ పేజ్‌లో ఇది పోస్ట్ అవుతుంది. అలా పెట్టుకోవచ్చు. లేదంటే ఆఫ్ పెట్టారనుకోండి, ఆఫ్ పెడితే దీనివల్ల ఉపయోగం ఏం లేదంటే పోస్ట్‌లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఆన్‌లోనే ఉంచుకోండి. అది మీ ఇష్టం అండి. బ్యాడ్ కామెంట్స్ లేదా బ్యాడ్‌గా ఎవరైనా పోస్ట్ చేస్తున్నట్టయితే దీన్ని ఆఫ్ చేసేయండి. లేదనుకుంటే ఆన్‌లోనే ఉంచండి. ఆన్‌లో ఉంచితే మాత్రం ఇలా పబ్లిక్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ సెట్టింగ్స్ పైన ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే హూ క్యాన్ పోస్ట్ అని చూసారా? ఇక్కడ సబ్‌స్క్రైబర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారండి. ఈ కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయాలంటే మన ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్ అయ్యుంటేనే పోస్ట్ చేయగలుగుతారు. లేదంటే సబ్‌స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ పోస్ట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఇక్కడ సబ్‌స్క్రైబర్స్ మీద ఒకసారి ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ 1 వీక్ అని చూపిస్తుంది చూసారా? ఇక్కడ 1 వీక్ కాదండి. 1 డే పెట్టుకున్నా సరే ఇబ్బంది లేదు. 1 వీక్ పెట్టినా ఇబ్బంది లేదు. కానీ మీరు 1 వీకే పెట్టండి. ఎందుకంటే మన ఛానెల్‌లో మినిమమ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని 1 వీక్ పైన ఉన్న వాళ్ళకే ఈ ఫెసిలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఇది జనరల్‌గా మనం ఏదో కామెంట్ చేసాం. మనం ఏదో పోస్ట్ పెట్టాం. దానికి వాళ్ళు కామెంట్ ఇవ్వాలనుకోండి. వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేయలేదు మన ఛానెల్ కానీ కామెంట్ చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఇది అలో ఉండదండి. వాళ్ళ ఛానెల్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకొని 1 వీక్ దాటిన తర్వాతే మన ఛానెల్‌లో అనేది కామెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 1 డే కన్నా 1 వీక్ పెట్టుకుంటేనే బెటర్. 1 వీక్ తర్వాత వాళ్ళు డిలీట్ చేసినా మనం చేయగలిగేది ఏం లేదండి. కాబట్టి 1 వీక్ అని పెట్టుంచండి. అదే మీరు 1 డే పెడితే ఇన్‌స్టంట్‌గా ఇట్లా యాక్టివేషన్ సబ్‌స్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ 24 అవర్స్‌లో యాక్టివేషన్ అయిపోతుంది. తర్వాత మన ఛానెల్‌లో వాళ్ళు పోస్ట్ చేయగలుగుతారు. 1 వీక్ పెట్టారనుకోండి, 1 వీక్ తర్వాత మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు. లేదంటే పాత సబ్‌స్క్రైబర్స్ అంటే మన ఓల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా మనం వీడియో పెట్టినప్పుడు లేదంటే ఏదన్నా మనం ఏదైనా పెట్టామనుకోండి, దానికి రియాక్షన్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఇచ్చేది ఎవరంటే మన సబ్‌స్క్రైబర్స్‌కే ఆ ఛాన్స్ ఉంటుంది. కొత్తగా బయట వాళ్ళొచ్చారంటే అప్పటికప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకొని చేయాలంటే కుదరదు. వాళ్ళకి 1 వీక్ తర్వాతే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానెల్‌లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఉంటుందండి. కాబట్టి 1 వీక్ అని పెట్టండి. తర్వాతొచ్చేసి టాప్ న్యూయెస్ట్ మై పోస్ట్ ఉంది. టాప్ అంటేనేమో అందరు చేసిన పోస్ట్‌లన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. న్యూయెస్ట్ అంటే ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కనిపిస్తుంది. మై పోస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే పోస్ట్ చేస్తామో అవి ఇక్కడ కనిపిస్తాయండి. ఈ మై పోస్ట్ అంటే పోస్ట్ సెక్షన్ ఉంది కదండీ! ఆ పోస్ట్ సెక్షన్‌లో కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయండి. చూసారు కదండీ! ఇక్కడ ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ అవుతుంటారు. డిస్కషన్ అనేది ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మనం రిప్లై ఇయ్యొచ్చు. ఇది వాట్సాప్ గ్రూప్‌లో ఎలా అయితే చాట్ చేస్తామో, అలా గ్రూప్ డిస్కషన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చండి. వాళ్ళ ఐడియాస్‌ని మనకు షేర్ చేస్తుంటారు. మన ఐడియాస్‌ని వాళ్ళకి షేర్ చేస్తుంటాం. దీన్ని మాత్రం మిస్‌యూజ్ చేసుకోకుండా యుటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి లైవ్‌లో ఉందండి. ఎందుకంటే మీరు ఛానెల్‌లో లైవ్ పెట్టారనుకోండి, లైవ్‌లో మీరు ఎలా అయితే మీరు మాట్లాడుతుంటే వాళ్ళు రియాక్షన్స్ అంటే లైవ్‌లో ఆడియన్స్ మనం మాట్లాడుతుంటే ఆడియన్స్ ఎలా అయితే మనకి మెసేజ్ చేస్తుంటే మనం వాళ్ళని చదువుతామో, అలానే ఇక్కడ కూడా జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళు మనం మాట్లాడకూడదు. మనం చాట్ చేస్తాం, వాళ్ళు చాట్ చేస్తుంటారు. ఇది చాటింగ్ ఆప్షన్ అండి. వాట్సాప్‌లో గ్రూప్ చాట్ లాగా ఇక్కడ కూడా చాట్ చేయొచ్చండి. చూసారు కదండీ! యూట్యూబ్‌లో ఇప్పుడొచ్చిన అప్‌డేట్ గురించైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.